బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ నెల్లూరు పర్యటనలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య చేతికి గాయమైంది. కుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. వైసీపీ నేతల దాడిలో తాను గాయపడినట్లు చెప్తున్నాడు మాలకొండయ్య. నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ బొబ్బల శ్రీనివాస్ అతని వర్గీయులు దాడి చేశారంటున్నాడు మాలకొండయ్య. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు కొద్ది గంటల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటనలో భాగంగా ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. జగన్ నెల్లూరు పర్యటనలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. తోపులాట జరిగింది. ఆ తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య చేతికి గాయమైంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ ఎక్స్రే కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు కుడి చేతికి సంబంధించిన బోన్ మీరు చూస్తే కనుక అది కాస్త ఫ్రాక్చర్ అయింది, కాస్త విరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ. ఆ తర్వాత ఆ కాపీస్ కూడా, ఆ ఎక్స్రే కాపీని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చేతికి కట్టుకట్టడం జరిగింది. విజువల్ మీరు చూడొచ్చు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఉదయం జగన్ నెల్లూరు పర్యటనలో ఒక్కసారిగా భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు అక్కడ పోలీసులు. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు దాటిపోతోంది అనుకున్న క్రమంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలోనే చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చేతికి గాయమైందో విపరీతమైన నొప్పితోనే ఆయన తన విధులని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ విషయం మీరు చూడొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే చేతికి తీవ్ర గాయమైందో ఆ చేతిని కదిలించలేకపోతున్న సందర్భంలో మిగిలిన వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. ఆ థర్డ్ విజువల్లో అక్కడ బ్యారికేడింగ్ ఉంటే ఆ బ్యారికేడింగ్ని తోసేసుకుంటూ వచ్చిన క్రమం, బ్యారికేడింగ్ని తోసేసుకుంటూ అక్కడ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు కూడా అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఒక క్రమం వరకు కూడా. ఆ తర్వాత బ్యారికేడింగ్ని తోసేసుకుంటూ వాళ్ళు ముందుకొచ్చిన క్రమంలో వాళ్ళని కట్టడి చేయడం కష్టమైంది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కొంతమంది కార్యకర్తలు అక్కడ పడిపోయారు. దాంతోపాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అక్కడ కొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి, కొంతమందికి తీవ్రంగా గాయమైంది. తీవ్రంగా గాయపడిన వారిలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య కూడా ఉన్నారు. మాలకొండయ్య చేతికి తీవ్ర గాయమైంది. ఆ చెయ్యి ఫ్రాక్చర్కి గురైన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హెడ్ కానిస్టేబుల్ అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? కేవలం చేతికి మాత్రమే గాయమైందా, లేకపోతే ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? ప్రస్తుతం ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరి కాసేపట్లో మా ప్రతినిధి గయాస్ ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. వైసీపీ నేతల దాడిలో తాను గాయపడినట్టు, తనకు గాయమైందని చెప్తున్నారు మాలకొండయ్య. నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ బొబ్బల శ్రీనివాస్ అతని వర్గీయులు దాడి చేశారంటూ ఆయన చెప్పడం జరుగుతోంది. ఒక్కసారిగా అటు వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా తోసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటు జగన్ వస్తున్నారని తెలిసి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు శాఖ. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ నిలువరించేశారు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతోపాటు అంచెలంచెలుగా భద్రతను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒక్కసారిగా అందరూ వస్తే మళ్ళీ తోపులాట జరగచ్చను, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. మీరు చూస్తే బ్యారికేడ్లను తోసేసుకుంటూ అక్కడ వచ్చారు. కొంతమంది అక్కడ ఇరుక్కుపోయారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఒక వరదలా వచ్చారు వాళ్ళంతా కూడా. దీంతో పోలీసుల అంచనాకు మించి అక్కడ రావడం జరిగిందా? అక్కడ పోలీసుల అంచనాలకు మించిన యువత అక్కడికి వచ్చిందా? ప్రస్తుతం అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎప్పుడైతే ఆ ఉధృతంగా వచ్చారు, ఒక వరద ప్రవాహంలో వచ్చారు, ఆ వరద ప్రవాహంలో వచ్చిన అక్కడ వాళ్ళంతా కూడా బ్యారికేడింగ్ని తోసేసుకొని వచ్చారు. దీంతో అంతవరకు పోలీసులు అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురాగలిగారు. ఎప్పుడైతే ఒక ఫ్లడ్లా వాళ్ళు వచ్చారు, తోసేసుకుంటూ వెళ్ళిన సందర్భం మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక బ్యారికేడింగ్ ఉంది, ఆ తర్వాత ఇంకొక బ్యారికేడింగ్. ఆ బ్యారికేడింగ్ తోసేసుకుంటూ ఈ బ్యారికేడింగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా పోలీసుల చేతులు దాటిపోయిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఒక హెడ్ కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ నెల్లూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ నుంచి డెవలప్మెంట్స్ ని ట్రాక్ చేస్తూ మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. గయాస్, ప్రస్తుతం మాలకొండ ఆరోగ్యం ఎలా ఉంది?
సచిన్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులకు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య లాఠీ చార్జీ వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంది. ఆయన 10:30కు హెలిప్యాడ్ దిగిన తర్వాత నేరుగా జిల్లా జైలుకి వెళ్లి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ములాఖాత్ అయ్యి ఆయన ఇంటికాడికి వచ్చే ముందు 11 గంటల ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రావడము, అక్కడికి లోపలికి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వైపుకి వెళ్ళనీయకుండా బారికేట్లు పెట్టి అడ్డుకోవడంతో అప్పుడు ఈ విషయం తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ పోవడము, ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే హెడ్ కానిస్టేబుల్ కొండయ్యకు చెయ్యి ఇరగడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారనేది కూడా కేసు నమోదైంది. అయితే పోలీసులు తీసిన డ్రోన్ కెమెరాల ద్వారా తీసిన వీడియోస్ ఆధారంగా ఇందులో నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జి బి శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా సుమారు ఒక 15 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు అయితే పోలీసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రస్తుతము కొండయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్, రైట్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన డిశ్చార్జ్ ఎప్పుడు చేయబోతున్నారు? లేకపోతే ఆయన కుటుంబం ఏముంటుంది? ఇక్కడ మొదటి ప్రశ్న. రెండోది, ఆయన పరామర్శించడానికి వైసీపీ నేతలు ఎవరైనా వెళ్తున్నారా? సచిన్, అతనికి చెయ్యి ఇరిగిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి పోలీసులే చేర్పించడం జరిగింది. అయితే అతనికి ఎక్స్రేలు అయి తీసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇరిగినట్లు వైద్యులు చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే కానిస్టేబుల్ కొండయ్య మీద దాడి చేశారు. దాడి చేసి గాయపరిచినట్లు కూడా పోలీసులు కేసులు నమోదు పరుస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ గొడవకు గల కారణం అయితే మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వల్లే ఇది జరిగిందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే కానిస్టేబుల్ మాల్కొండ ఆసుపత్రిలో చికిత్స పొందడం వైఎస్ఆర్సీపీ చెందిన శ్రేణులు ఎవరు అతన్ని వెళ్లి పరామర్శించిన సందర్భాలు లేవు. అయితే కేవలం పోలీసు అదేవిధంగా పోలీస్ అసోసియేషన్ నాయకులు వీళ్ళు పోయి పరామర్శించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం ఏంటంటే, విధి నిర్వహణ చేసే ఒక కానిస్టేబుల్ ని ఈ విధంగా కొట్టడం ఎంతవరకు సబబు? మేము కూడా నిరుపేదలం. ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి ఒక నిరుపేద వ్యక్తే. అతన్ని మీరు ప్రభుత్వాల మీద ఒకరొక కక్షలు పెంచుకొని ఈ విధంగా కానిస్టేబుల్ మీద దాడి చేయడం ఎంతవరకు సబబని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే కొండయ్యకు మాత్రము ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనే కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. సచిన్, రైట్ గయాస్. మొత్తంగా అయితే మాత్రం ఆ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా జగన్ టూర్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించారు. నెల్లూరు పర్యటన నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. తూపురాట్లో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య చేతికి గాయమైంది. కుడి చేతికి తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి